ఆన్లైన్లో డిగ్రీ జాయిన్ అయినటువంటి విద్యార్థులకి గుడ్ మార్నింగ్ అండి. మనకి ఫస్ట్ బ్యాచ్ మీరు గీతాంజలి డిగ్రీ కాలేజీ ద్వారా ఆన్లైన్, ఇకపై జాయిన్ అయ్యే వాళ్ళందరినీ కూడా మేము ఆన్లైనే రికమెండ్ చేస్తున్నాం. ఈ ఆన్లైన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు చూసారండి, చాలా ఫాస్ట్గా మీకు ఆన్లైన్ అసైన్మెంట్ సబ్మిషన్ అండ్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చింది. అదే రెగ్యులర్గా జాయిన్ అయినటువంటి విద్యార్థులకి ఈ డేట్స్ కానీ ఇంకేవి కూడా రాలేదు. సో మీకు 100% విత్ ఇన్ ద 3 ఇయర్స్లో డిగ్రీ అవ్వడానికి అవకాశం ఉంది. అయితే ఈ ఆన్లైన్లో ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్, ఇన్ టైంలో డిగ్రీ అవ్వడం అనేది ఒక అడ్వాంటేజ్, ప్రతిదీ యాక్యురేట్గా జరగడం అనేది ఒక అడ్వాంటేజ్. అలాగే కొంత ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ప్రతిదీ పాత పద్ధతి కాకుండా ఆన్లైన్ కాబట్టి మీరు మాతో పాటు ట్రావెల్ చేస్తే మేము మీకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తాము. సో అందులో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ నెల 22వ తారీఖు లోపు ప్రతి ఒక్కరు కూడా 4 సబ్జెక్టులు మీకు మొదటి సెమిస్టర్లో బీకామ్ జనరల్, కంప్యూటర్, బిఏ అందరి విద్యార్థులకి కామన్ సబ్జెక్టులు. ఈ 4 సబ్జెక్టులకి మీరు అసైన్మెంట్లు ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ అసైన్మెంట్స్ 4కి కూడా 2 సార్లు, ప్రతి ఒక్కరు ఒకసారి అయినా పర్వాలేదు, 2 సార్లు కూడా మీకు ఆప్షన్ ఇచ్చారు. రెండోసారి ఎవరైతే అసైన్మెంట్ సబ్మిట్ చేస్తారో రెండిట్లో దేనిలో హైయెస్ట్ మార్క్స్ వస్తే ఆ మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. సో ప్రతి ఒక్కరు కూడా 2 సార్లు రాయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కరు రాయడానికి మ్యాక్సిమం రాయడం మీన్స్ ఇన్ ద సెన్స్ ఆన్లైన్లోనే మనం ఫుల్ఫిల్ చేయాలి. అది పెద్ద కష్టంగా ఉండదు. ఒక్కొక్కరికి 1 అవర్ నుంచి 1.5 అవర్స్ సమయంలో ఒక అసైన్మెంట్ పూర్తవుతుంది. 30 బిట్స్ వస్తాయి. ఒక్కొక్క బిట్ని 4 మల్టిపుల్ ఆన్సర్స్ తోటి మీరు ఫుల్ఫిల్ చేస్తే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ మంత్ వచ్చేసరికి 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 4 రోజులు మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ 4 రోజులు కూడా సేమ్ ప్రొసీజర్. మనం ఒకసారి లాగిన్ అయిన తర్వాత మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock లోపు మీరు వీలైనంత వరకు సిస్టమ్, ల్యాప్టాప్ మిస్ అయితే సెల్ ఫోన్లో కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఒకసారి మీరు అటెండ్ అయిన తర్వాత 2.5 hours ఏ ఇంటరప్షన్, డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోండి. ఎర్లీగా ఎగ్జామ్ కంప్లీట్ అయితే మనం లాగౌట్ చేసేస్తాము. లేదు మనం ప్రశాంతంగా జాగ్రత్తగా రాయడానికంటే మ్యాక్సిమం 2.5 hours టైం ఇస్తారు. సో మనం కేర్ఫుల్గా రాయొచ్చు.